లయకారుడు, జ్యోతిస్వరూపుడు అయిన పరమేశ్వరుడు కొలువు తీరిన ఆలయాలు ఎన్నో. జ్యోతిర్లింగాలుగా సృష్టికి మూలాధారమైన పంచభూతాలకు ప్రతిరూపాలుగా ఇలా అంతటా వ్యాపించిన ఈ కైలాసనాథుడు ప్రాణమున్న శివలింగం రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే ఈ శ్రీకాళహస్తీశ్వరం. దక్షిణ కైలాసంగా పిలిచే ఈ ఆలయ సందర్శనం మోక్షాన్ని కలిగిస్తుందని ప్రతీతి. ఈ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నదీ తీరాన వెలిసిన స్వయంభూలింగం. శివలింగం ఇక్కడ వర్తులాకారంలో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. తల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలిపురుగు, పాము, ఏనుగు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన దూర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంలో పెనవేసుకుంటున్నాయి. ఈ శివలింగానికి ప్రాణమున్న శివలింగం అని పేరు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా ఎదురుగా ఉన్న దీపం ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది. సాధారణంగా భక్తుడు భగవంతుడి పాదాల చెంత ఉంటాడు. కానీ ఇక్కడ స్వామి భక్తుడైన కన్నప్పకు కొండపైన ఆలయం ఉంటే కొండ కింద శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం కనిపిస్తుంది. మహాశివరాత్రికి నిర్వహించే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కన్నప్ప ఆలయంలోనే చేస్తారు. ఇక్కడ శివలింగాన్ని అర్చకులు తాకకుండా పూజలు, అభిషేకాలు చేస్తారు. దాదాపు అన్ని ఆలయాలలో గ్రహణ సమయాల్లో మూసేస్తే ఇక్కడ మాత్రం అప్పుడు తెరిచే ఉంచుతారు. 27 నక్షత్రాలు, 9 గ్రహాలను మేళవించిన ప్రత్యేక కవచం స్వామికి అమర్చి ఉంటుంది. దీనివల్లే రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ స్వామి ఆధీనంలో ఉంటాయట. ఈ విషయం గురించి మీరు ఇప్పుడే తెలుసుకున్నట్టయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.